30 నుంచి రైతు భరోసా, మదిరలో రైతు సమ్మేళనం, అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం, మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు, 7 రకాల సన్నాలకి 500 బోనస్. ఈ నెల 30 తారీఖు నుంచి రైతు భరోసా పడుతున్నది. రైతులు కొంచెం సంతోషంగా ఉండండి. ఆచితూచి పైసలు జమ అయినాక రైతుల అకౌంట్లోకి వేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రానికి గనక గత ప్రభుత్వం అప్పులు గనక చెయ్యకుండా ఉండుంటే నెలకు 6,500 కోట్లు మిగిలేటివి. ఆ 6,500 కోట్లు కట్టుకుంటూ మళ్ళీ రైతు భరోసా వేస్తున్నాడంటే నిజంగా ఒక గొప్ప నాయకుడనే చెప్పుకోవాలి. మనం భజన చేస్తున్నామని కాదు, ఈయనకు భజన చేస్తలేము. ఆడ అప్పు కట్టుకుంటూ మళ్ళీ రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నది అంటే అర్థం చేసుకోవాలి. ఇక మీరే అర్థం చేసుకోవాలి. అది లేదు, ఖజానా లేకున్నా కానీ తిప్పల పడి అప్పులు కట్టుకుంటా, కొత్త అప్పులు లేకుండా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి, ఉత్తగా విమర్శలు చేస్తాయి. ఏమాయా రైతు భరోసా, ఏమాయా అంటే పైసలు లేవు, ఆయన ఉన్నాయేమన్నా దాచుకొని పోతుర్రా? కొంచెమన్నా సిగ్గు ఏదన్నా ఉండాలి.